అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీరు తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ గుడ్ న్యూస్ అండ్ బ్లెస్సింగ్స్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ సూన్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయి, మీరు తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ ఇంకా బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. వెరీ నైస్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, the high priestess, seven of pentacles, seven of cups. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రీడింగ్లో వస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే ఈ రీడింగ్కి స్టార్టింగ్లోనే మనకి అఫర్మేషన్ వచ్చేసింది. అదేంటి అని అంటే ఐ యామ్ పేషెంట్. ఓకే, సో ఎందుకు అని అంటే ఇక్కడ మీరు తొందరలో చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో మనీ రిలేటెడ్గా చాలా వరకు అవి ఏంటో అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ మీకు ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కొంచెం ఓపికతో ఉండాలి. కొంచెం స్లోగా వస్తుంది అనమాట. ఏదైతే ప్రోగ్రెస్ అనేది మీకు ఇప్పుడు రాబోతుందో మీ లైఫ్లో ఇది వస్తుంది. బట్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైం లైన్లో కొంచెం మెల్లిగా పెంటికల్ ఎనర్జీ కాబట్టి కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. కాబట్టి మీరు పేషెన్స్తో ఉండాలి అని చెప్పేసి మీకు ఫస్ట్ ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో కాబట్టి కింద ఖచ్చితంగా అందరూ అఫర్మ్ చేయండి, బిలీవ్ చేసి నిజంగానే పేషెన్స్తో ఉండండి. సో ఇవాళ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఐ యామ్ పేషెంట్. ఓకే, సో నేను చాలా ఓపికతో ఉండి ఈ గుడ్ న్యూస్, ఈ బ్లెస్సింగ్స్ ఏదైతే ఉందో ఇది రిసీవ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చూద్దాము. సో చాలామందికి సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో చాలా టైం నుంచి మనీ విషయానికి వచ్చేసరికి స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ అఫ్కోర్స్ ప్రతి ఒక్కరం కష్టపడతాము స్టెబిలిటీ కోసం, రైట్? అయితే ఇక్కడ మీరు చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేసింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎంత అనంటే ఈ హార్డ్ వర్క్ అనేది కొన్నిసార్లు మనము ఏదైనా కెరియర్లో వర్క్ చేస్తున్నాము అని అంటే ఆ వర్క్కి సంబంధించి జస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ గురించి నేర్చుకున్నాము అని అంటే ఈ బుక్స్లో అంతా ఉంటుంది, రైట్? దానికి సంబంధించి మాత్రమే తెలుసుకొని దానికి సంబంధించింది వర్క్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీకు కష్టపడడంలో ఇక్కడ మెసేజ్ ఏంటి అని అంటే ఎక్స్పీరియన్స్, అంటే డిఫరెంట్ పీపుల్తో వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, అసలు మిగతా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అంటే స్పిరిచువల్ టైప్ ఆఫ్ లెసన్స్ కూడా మీరు నేర్చుకోవడం అనమాట. అంటే ఇంకా కంప్లీట్లీ ఈ కష్టపడడం అనేది కెరియర్కి సంబంధించి, మటీరియల్ థింగ్స్కి సంబంధించి, పీపుల్కి సంబంధించి, స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే చాలా బాగా నేర్చుకున్నారు, చాలా బాగా చేశారు, కష్టపడ్డారు అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీకు తొందరలో ఈ కష్టానికి తగ్గిన ఫలితం రాబోతుంది. మీరు ఫైనల్లీ ఆ పీస్ఫుల్ స్టేట్లో, హ్యాపీనెస్లో, ఆ స్ట్రాంగ్ స్టెబిలిటీ ఉన్న ప్లేస్లో ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు వరకు మీరు పడిన కష్టానికి మీరు ఎందుకు యూనివర్స్ ఇంత టఫ్ లెసన్స్ ఇస్తుంది, ఎందుకు ప్రతిసారి ఈ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వచ్చిండొచ్చు మీకు. ఓకే, కొంతమందికి మీ ఏజ్ కూడా, అంటే ఏజ్ వరకు అయితే నేను ఎప్పుడు చెప్పను రీడింగ్స్లో, బట్ ఈ రీడింగ్లో చూపిస్తుంది. అంటే బాగా మీరు యంగ్ ఏజ్ నుంచే కష్టపడ్డం అనమాట నంబర్ వైజ్గా. ఓకే, కానీ ఎందుకు ఎప్పుడు అదే కష్టపడుతూ ఉండాలి అన్నట్లు ఉండడం అనమాట. బట్ ఇప్పుడు మీకు ఏంటి అని అంటే అంత టైం నుంచి ఇప్పుడు మీరు వచ్చేసరికి ఏంటి అని అంటే నేను అంత చిన్న ఏజ్ నుంచి ఇప్పుడు వరకు చాలా లెసన్స్ నేర్చుకున్నాను, ఇప్పుడు ఈ స్టెబిలిటీలో ఉన్నాను, చాలా స్ట్రాంగ్గా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నాను అన్నట్లుగా మీరు ఆ మూమెంట్ రీచ్ అవుతారు అన్నట్లు ఇక్కడ మీకు ఫస్ట్ మెసేజ్ అనమాట. ఓకే,
అంటే ఇప్పుడు మీకు ఏంటంటే మీ మీద మీకు ప్రౌడ్ అనిపించడం, నేను ఇది ఫైనలీ ఇన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని క్రాస్ అయిపోయి ఈ మూమెంట్కి రీచ్ అయ్యాను అని చెప్పేసి అనమాట. అండ్ అదొకటే కాదు, నాలెడ్జ్ కూడా చాలా గెయిన్ చేసినట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడ్వైస్ అడిగినా, వాళ్ళు వర్క్లో కెరియర్ విషయానికి స్పిరిచువల్ విషయానికి వచ్చి మీకు ఏదైనా హెల్ప్ అడిగినా సరే ఇప్పుడు మీరు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు అన్నట్లు మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు ఎంతో టైం నుంచి పడిన కష్టానికి ఇప్పుడు ఫైనలీ మీకు ఫలితం రాబోతుంది. ఎస్పెషల్లీ మనీ విషయంగా, సక్సెస్ పరంగా మీకు స్ట్రాంగ్ స్టెబిలిటీ అనేది మటీరియల్ గ్రోత్ అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఇది రెండింటి కనెక్ట్ అయినది. అంటే ఇక్కడ ఏంటి అంటే మీరు ఎప్పుడో సీడ్స్ అనేది నాటారు, ఇప్పుడు దానికి సంబంధించిన ఫలితం, దానికి సంబంధించిన ఫ్రూట్ అనేది ఇప్పుడు మీకు రాబోతుంది. రైట్, కరెక్ట్. సంక్రాంతి టైంలో ఈ మెసేజ్ రావడం చాలా గ్రేట్. రైట్, హార్వెస్ట్ టైం మనము ఈ సంక్రాంతి కూడా అదే. రైట్, నాకు తెలిసిందా అంతే కొంచెం స్టోరీ. యాక్చువల్లీ పంట పండడం లాంటిది హార్వెస్ట్ టైం. మనం పడిన కష్టానికి ఇప్పుడు బ్యూటిఫుల్లీ మనకు ఆ కష్టానికి ఫలితం అనేది వస్తుంది అని చెప్పేసి రైట్ మనం ఈ పండుగని సెలబ్రేట్ చేసుకునేది స్పెషల్లీ ఫార్మింగ్కి దానికి అంతా సంబంధించి. సో కాబట్టి ఇక్కడ మీకు దానికి అలాంటి దానికి అండ్ మీ జనరలీ మీరు పడిన కష్టానికి కూడా ఫలితం వస్తుంది. ఆ రూట్స్ అనేది ఇప్పుడు మీకు ఫ్రూట్స్ని ఇస్తుంది అని చెప్పేసి మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది, అది రూట్స్ అనేది గ్రో అవుతుంది. అండ్ అందుకని ఇక్కడ మీరు అంత కష్టపడ్డారు కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది, మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు హెల్ప్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మీకు 7 ఆఫ్ కప్స్తో తొందరలో ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఎమోషన్ రిలేషన్స్కి సంబంధించి చాలా ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి అన్నట్లు చూపిస్తుంది. సో ఇక్కడ నేను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మెసేజెస్ అనేవి డిఫరెంట్గా ఇస్తాను. ఓకే, ఫస్ట్ లేయర్ మెసేజెస్ ఏంటి అని అంటే మీలో ఎవరైనా మ్యారేజ్కి సంబంధించి ప్రపోజల్స్కి సంబంధించి చూస్తూ ఉన్నారు అని అంటే మీరు ఇలా స్పెషలీ అరేంజ్ మ్యారేజెస్కి ఉంటుంది రైట్, ప్రపోజల్స్ చూస్తూ ఉంటారు. అలాంటి దానికి సంబంధించి ఏదైనా ఉంటే మీకు తొందరలో ప్రపోజల్స్ అనేవి చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట. సో అది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. అండ్ మీరు ఎవరికైనా ఫ్రెండ్షిప్కి సంబంధించి ఎవరైనా ఉంటే బాగుంటుంది, ఎమోషనల్ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుంటుంది, కొత్త వాళ్ళు ఎవరైనా ఎంటర్ అవుతే బాగుంటుంది, లేకపోతే ఉన్న వాళ్ళే ఇప్పుడు మీతో కమ్యూనికేషన్లో అలా లేరు అని అంటే, ఎందుకంటే మనకి ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఉంది, అది కూడా చెప్తాను. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే మళ్ళీ అంత నార్మల్ అయిపోయి మళ్ళీ అందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కనుక ఉంటే అలాంటి ఫ్రెండ్షిప్ కూడా ఇంప్రూవ్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్షిప్ అనేది ఎమోషనల్ బాండ్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్ అవుతున్నట్లు కూడా ఇక్కడ మీకు సెకండ్ బ్లెస్సింగ్ అనమాట, సెకండ్ గుడ్ న్యూస్ మీకు తొందరలో మీరు ఈ గుడ్ న్యూస్ని తొందరలో వినబోతున్నారు. ఓకే, అండ్ ఇంకా కొంతమందికి ఏంటి అని అంటే ఏదైనా ఫీల్డ్స్కి, మీ డ్రీమ్స్కి సంబంధించి, మీ గోల్స్కి సంబంధించి మీరు చాలా టైం నుంచి ఆలోచిస్తున్నారు, బట్ అలాంటి గోల్స్ అవేమి లేవు అని అంటే మీకు తొందరలో చాలా డ్రీమ్స్, చాలా గోల్స్ అనేవి మీరు తెలుసుకోవడం, మీ గురించి మీ టాలెంట్స్ ఏంటి, మీరు ఏం చేయొచ్చు, మీ గోల్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడము, అవి మీకు ఆటోమేటిక్లీ మీ లైఫ్లోకి రావడం అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా ఆప్షన్స్ అనేవి వస్తుంది. సో దాంట్లో మీకు బెస్ట్ ఏంటి అని చెప్పేసి మీరు ఎక్స్ప్లోర్ చేసి 1-2 సార్లు ఆ తర్వాత చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ టైంలో నెక్స్ట్ కొద్ది టైంలో మీలో ఎవరైనా ద హై ప్రీస్టెస్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ. ఓకే, మీలో ఎవరైనా మీ ఎబిలిటీస్, మీ మెడిటేషన్లో మెసేజెస్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, డివైన్కి బాగా కనెక్ట్ అయి ఉండాలి అనుకుంటున్నారు, అది మిస్ అవ్వకూడదు. అంటే స్పిరిచువల్గా మంచి గ్రో అవ్వాలి, బట్ డిసిప్లైన్గా ఉండాలి. కొన్నిసార్లు డిసిప్లైన్ మిస్ అవ్వడం వల్లే 1-2 రోజులు మనము మర్చిపోతాం రైట్. అలా కాకుండా ఇప్పుడు ఫోకస్డ్ ఉండాలి, ఛానల్ చేయాలి మెసేజెస్ డైరెక్ట్లీ డివైన్ నుంచి అని అంటే మాత్రం ఇది చాలా బెస్ట్ టైం మీకు. మీరు డివైన్తో ఎంత కనెక్ట్ అయి ఉంటే, ఎంత మెడిటేషన్లో లేకపోతే సైలెంట్గా అలోన్గా ఉండే టైంలో, లేకపోతే మీరు స్పిరిచువల్ వర్క్స్ ఏదైనా లైక్ బుక్స్ చదవడమో, లేకపోతే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడమో, ఇలాంటి స్పిరిచువల్ వర్క్స్లో ఏదైనా సరే, టెంపుల్స్లో ఫుడ్ పెట్టించడమో ఏదైనా సరే, ఇలాంటి స్పిరిచువల్ దాంట్లో మీరు కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయి ఉంటే స్లోలీ మీకు ఛానలింగ్స్ అంటే మీరు మెసేజ్ అనేది ఛానల్ చేయడము యూనివర్స్ నుంచి మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే ఈ టైంలో చాలా స్ట్రాంగ్గా పాత్ అనేది ఓపెన్ ఉంటుంది, మీరు ఆ మెసేజెస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే,
సో ఎవరో లాస్ట్ టైం కమెంట్లో అడిగారు ఎలా తెలుస్తుంది మెడిటేషన్లో మీకు అంటే ఆన్సర్స్ అని అంటే అది ఆటోమేటిక్లీ మీకు అర్థమైపోతుంది. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ కంటిన్యూస్లీ చేస్తున్నారో, ప్రాపర్గా చేస్తూ ఉన్నారో మెడిటేషన్ అంటే ఇప్పుడు అది మరి కొంచెం డీప్ అవుతుందేమో ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒక పొజిషన్ ఒక మూమెంట్కి మీరు రీచ్ అవుతారు మెడిటేషన్లో, ఒక పాయింట్కి. ఆ పాయింట్లో మీకు తెలుస్తుంది, ఆటోమేటిక్లీ రిసీవ్ చేసుకుంటారు మెసేజెస్ అన్నీ అర్థమైపోతూ ఉంటుంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. సో మీరు ట్రై చేస్తూ ఉండండి, మీరే ఆటోమేటిక్లీ మెసేజెస్ అనేది ఛానల్ చేస్తారు. ఓకే, సో అది వచ్చేసి ఇక్కడ మీకు ఇంకొక మెసేజ్ అనమాట. సో ఈ ఎబిలిటీస్ అనేవి మెసేజెస్ ఛానల్ చేయడము, డివైన్కి కనెక్ట్ అయ్యి ఉండడము, స్ట్రాంగ్గా మీరు మీ ఇంట్యూషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, ఇదంతా జరిగే ఛాన్సెస్ కూడా మీకు నెక్స్ట్ కొద్ది రోజుల్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి అండ్ ఆబ్వియస్లీ ఇది జరగాల్సిందే. బై ద వే మనము క్యాన్సర్ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఉన్నాము, అంటే కర్కాటక రాశి ఫుల్ మూన్ ఎనర్జీస్లో. సో కర్కాటక రాశి వచ్చేసి చాలా హైలీ ఇంట్యూటివ్ సైన్ అనమాట. సో వాళ్ళు మెసేజెస్ని న్యాచురల్గా ఈ సైన్స్ చాలా న్యాచురల్గా వాళ్ళు ఛానల్ చేస్తారు. క్యాన్సర్, పైసెస్, స్కార్పియో. ఓకే, కర్కాటక రాశి, మీన రాశి, వృశ్చిక రాశి. సో మనం ఆ సీజన్లో ఉన్నాం ఇప్పుడు అది సీజన్లో కాదు, ఆ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఉన్నాం. ఈ వీక్ మొత్తం ఉంటుందన్నమాట ఈ ఎనర్జీస్. ఫుల్ మూన్ ఇన్ ద క్యాన్సర్, ఫుల్ మూన్ కర్కాటక రాశిలో, మన ఫస్ట్ ఫుల్ మూన్ ఈ ఇయర్లో. ఓకే, సో కాబట్టి ఈ టైంలో ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్గా ఉండడము, మెసేజెస్ ఛానల్ చేయడము, అవతల వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది ఏంటి అని చెప్పేసి ఈజీగా అర్థం చేసుకోవడము జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ ఎనర్జీస్ని ఈ విధంగా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఎస్, ఇది కూడా మీరు తొందరలో ఈ గుడ్ న్యూస్ ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గుడ్ న్యూస్, రైట్? మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అని అంటే. సో అదొకటి. అండ్ ఫైనలీ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీరు మీ లైఫ్లో చిన్నప్పటి ఫ్రెండ్స్ లేకపోతే ఎవరితో అయినా సరే చాలా టైం నుంచి మాట్లాడలేదు అని అంటే, అలాంటి పర్సన్ నుంచి మీకు ఏదో మెసేజ్ అనేది అందడము, వాళ్ళు మీ లైఫ్లో తిరిగి వచ్చే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. ఓకే, సో వినలేదు వాళ్ళ దగ్గర నుంచి, ఏదో గొడవ జరిగి మూవ్ అయిపోయారు, అలాంటిది ఏదైనా ఉంటేను తొందరలో ఇలాంటి పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే రిలేషన్షిప్కి సంబంధించి కూడా పాస్ట్ పర్సన్ ఎవరితో అయినా మీరు కమ్యూనికేషన్లో లేరు, వాళ్ళ నుంచి దూరంగా ఉన్నారు అని అంటే, అలాంటి పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో మీతో కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు రీచ్ అయ్యేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆర్కల్స్ నుంచి కూడా మెసేజెస్ తీసుకొని ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. ఓకే, యూనివర్స్ please show me the messages for my collective. Please show me the messages for my collective. What my collective need to know right now. Karmic partner, పేషెన్స్. ఫస్ట్ మనకి రీడింగ్ స్టార్ట్ అయిందే దాంతో, రైట్? సో పేషెన్స్, అబాండన్మెంట్, ఆల్రెడీ వచ్చిన మెసేజెస్ వస్తుంది, ఇంకా 2 మెసేజెస్ తీసుకుంటాను. ఫ్రీడమ్, వన్ మోర్ యూనివర్స్, స్టెబిలిటీ. రిపీటెడ్ మెసేజెస్ వచ్చాయి. సో అంటే ప్రస్తుతానికి ఈ మెసేజెసే ఉన్నాయి అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మీకు ఏంటి అని అంటే, ఇక్కడ ఫ్రీడమ్ అనేది మీకు రాబోతుంది. యాక్చువల్లీ ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. సో అది ఒక మెసేజ్ ఇక్కడ. సో ఫ్రీడమ్ అనేది రాబోతుంది. అంటే ఫ్రీడమ్ అనేది మళ్ళీ ప్రతి ఒక్కరికి డిఫరెంట్. ఇక్కడ కార్మిక్ పార్ట్నర్ చూపిస్తుంది అంటే, ఇది కొంచెము ఈ ఫ్రీడమ్ వచ్చేసి కార్మిక్ పార్ట్నర్కి రిలేటెడ్ చూపిస్తుంది. మీరు ఏదైనా కార్మిక్ సైకిల్స్లో స్టక్ అయి ఉన్నారు, మీకు పీస్ అనేది లేదు, ఏదో సఫికేషన్గా ఫీల్ అవుతున్నారు అని అంటే, అలాంటి సిచ్యువేషన్స్ నుంచి, అలాంటి కార్మిక్ పార్ట్నర్స్ నుంచి మీరు బయటికి వచ్చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అట్లీస్ట్ ఒకవేళ మీరు కనెక్ట్ అయి ఉన్నారు ఆ పర్సన్కి, అంటే మ్యారేజ్ అయిపోయి ఉండడం తప్పదు అని అంటే, ఏమవుతుందంటే మీరు ఏదో రియలైజ్ అయిపోయి ఫైనల్లీ మీరు అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి, అంటే కంప్లీట్లీ కనెక్షన్ నుంచి బయటికి రాకుండా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. అలా మీరు ఫ్రీ అవుతున్నారు. సో మీకు ఫ్రీడమ్ అనేది వస్తుంది అన్నట్లు ఇక్కడ ఇంకొక మెసేజ్ అనమాట. ఓకే, సో కార్మిక్ సిచ్యువేషన్స్ నుంచి మీరు ఫ్రీ అవుతున్నారు. అండ్ ఇక్కడ అఫ్కోర్స్ మనకి స్టార్టింగ్లో వచ్చింది, కొంచెం పేషెన్స్తో ఉండాలి. ఈ బ్లెస్సింగ్స్ అన్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. కానీ నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. నేను ఇందాక హై ప్రిస్టెస్ దగ్గర మనకు
ఇంట్యూషన్, మీ సైకిక్ ఎబిలిటీస్, ఇంకా డివైన్తో కనెక్షన్ ఇది స్ట్రాంగ్ అవుతుందని వచ్చింది, రైట్. ఈ మెసేజ్ మాత్రం ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మనకు, నిన్ననే స్టార్ట్ అయిపోయింది, యాక్చువల్లీ మొన్ననే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఎనర్జీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఆల్రెడీ హైలో ఉంది. సో ఇప్పుడు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ, ఈ వీక్ మొత్తం ఇది జరగడం మీరు నోటీస్ చేయొచ్చు. ఓకే, మిగతావి కొంచెం స్లో వచ్చినా ఇది మాత్రం ఇప్పుడు నడుస్తుందని చెప్పి అనమాట ఇప్పుడు. ఓకే, సో పేషెన్స్ ఉండాలి కొంచెము, మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఆటోమేటికలీ ఈ గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఎవరైతే అబాండన్ చేశారో, అంటే మిమ్మల్ని దూరం పెట్టడము, లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్, సడన్లీ ఆన్సర్ ఇవ్వకుండా దూరం అయిపోవడము, ఇలాంటిదంతా ఉంటుంది చూడండి. అలాంటి పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్పి మనకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో అదొకటి. అండ్ ఫైనలీ స్టెబిలిటీ అనేది రాబోతుంది, ఇల్లు కట్టుకోవడం లాంటిది, ల్యాండ్ తీసుకోవడం లాంటిది, జ్యువెలరీ తీసుకోవడము. మీకు ఇంకా స్టెబిలిటీ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. కమిట్మెంట్లో ఉంటే స్టెబిలిటీ అని చెప్పేసి, మనీ బాగా వస్తే స్టెబిలిటీ అని చెప్పేసి ఉంటుంది, రైట్. ఆ విధంగా మీకు స్టెబిలిటీ కూడా వస్తుంది అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినొచ్చు, లేదంటే మీరు ఈ రీడింగ్ అయితే అయిపోయింది స్కిప్ చేసేయచ్చు. ఓకే, సో ఏంటి అంటే మొన్న ఈవినింగ్ నుంచి మనకు ఫుల్ మూన్ ఎనర్జీస్ అనేది స్టార్ట్ అయింది, రైట్. ఫుల్ మూన్ ఇన్ ద క్యాన్సర్, కర్కాటక రాశిలో, అండ్ ఫస్ట్ ఫుల్ మూన్ ఇన్ దిస్ ఇయర్ అని చెప్పొచ్చు. అయితే నా చార్ట్లో, నా బర్త్ చార్ట్లో క్యాన్సర్ ఎక్కువ ఉంది నాకు, అంటే కర్కాటక రాశి సైన్ ఎక్కువ ఉంది అనమాట. ఓకే, సో కాబట్టి నేను మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవుతుంది, నేను పర్సనల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తే అని. సో ఎప్పుడైతే ఎనర్జీస్ చూసారా షిఫ్ట్ అయినప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, అంటే వెంటనే నేను సిక్ అయ్యాను అనమాట. సిక్ అవ్వడం కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ చేంజ్. స్పిరిచువల్ దాంట్లో ఉన్నప్పుడు సిక్ అవ్వడం చాలా ఆఫన్గా చూస్తారు మీరు. దానికి తోడు నేను తొందరగా ఎనర్జీస్ క్యారీ చేస్తాను, అవతల పర్సన్ది చాలా తొందరగా వచ్చేస్తుంది, నేను తీసేసుకుంటాను. ఓకే, సో నేను క్లెన్స్ చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు నోటీస్ చేస్తేను అప్పుడు నేను 2 days బ్యాక్ సడన్లీ సిక్ అయ్యాను, యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎందుకంటే ఆ ఎనర్జీస్ నా మీద అంత యాక్ట్ అయింది కాబట్టి ఫుల్ మూన్. సో నెక్స్ట్ ఈ నెక్స్ట్ 2 daysలో బాగా కూడా అయిపోతుంది. ఓకే, సో ఏంటి అని అంటే ఈ ఎనర్జీ షిఫ్ట్ అయినప్పుడు, ఈ చేంజెస్ నాలో వచ్చినప్పుడు ఏంటి అని అంటే నాకు తెలియకుండా డ్రీమ్స్ అయితే చాలా టూ మచ్గా చాలా ఛానలింగ్ అనేది నడుస్తూనే ఉంది నాకు. ఈవెన్ పడుకున్నప్పుడు మార్నింగ్ రెస్ట్ తీసుకోవడానికి అనుకున్నప్పుడు కూడా ఛానల్ చేయడం అనమాట. సడన్లో ఛానల్ మెసేజ్ అన్నప్పుడు చేయాలనుకున్నప్పుడు జరగదు, అది రావాలనుకున్నప్పుడే వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో అలా అనమాట, అలా జరుగుతూ ఉండింది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ చెప్పేది మీకు ఆ చేంజ్ చూసారా, ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చేంజ్ అయితే వచ్చింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఒక న్యూ టైప్ ఆఫ్ సైకిల్ అనేది, ఒక న్యూ బిగినింగ్ అనేది నెక్స్ట్ 2 daysలో జరుగుతుంది అనమాట. అది ఏంటి అదంతా నాకు తెలుసు ఎలా జరుగుతుంది అని చెప్పేసి. ఓకే, సో నేను మీకు ఇది చెప్తున్నాను. సో మీరు ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారో నెక్స్ట్ ఏం జరుగుతుంది, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఎలాంటి సైకిల్స్ అనేవి షిఫ్ట్ అనేది జరుగుతుంది ఎనర్జీలో అని చెప్పేసి తెలుసుకుంటారనమాట. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ నాకు జరిగింది, సో ఇలా జరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పడానికి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel, and I will see you in the next reading. Bye for now, take care. Andaru ee Makara Sankranti reading happyga మీ ఫ్యామిలీస్ అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్తో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, ఉంటాను, బాయ్.